ఎస్ఐ గారు, నన్ను వదిలిపెట్టండి. నా బిడ్డ హాస్పిటల్లో చావుబతుల మధ్య ఉంది. ప్లీజ్. డిఐజీ గారు అల్లుని కొడతావరా? నువ్వు అరిచి గీ పెట్టినా కూడా నేను వదలను. అంత మాట అనకండి. నన్ను నమ్మండి, మీకు ధనం పెడతాను. ప్లీజ్. షటప్. మై గాడ్. అక్షయ, ఇంతవరకు రాలేదండి. ఏం జరిగిందోనమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. అక్షయ, ఏమైందమ్మా? సిస్టర్, సిస్టర్, ఏమైంది? డాక్టర్ గారు, పాపకు ఊపిరాటం లేదు. అక్షయ, అక్షయ. డాడీ, డాడీ వచ్చేస్తారమ్మా. డాడీ వచ్చేస్తారు. డోంట్ వరీ, డోంట్ వరీ. డాడీ, డాడీ. డాడీ, డాక్టర్. ఒక్కసారి డాడీని పిలుపు మమ్మీ. ఏంటమ్మా? అక్షయ, డాడీ, డాడీ.
అఖి రే డాడీ వచ్చాడులేమ్మా లేగరా పాప మాకిది మామూలేరా ఐఎమ్ సారీ కన్నా రాత్రి రాలేకపోయాను నాన్న లేకరా ఇక పాప మనకి లేదురా. అఖి లేమ్మా మిక్కీ మౌజ్ ఇస్తాను లేరా ఐస్ క్రీమ్ అరే అఖి రాజ్ నో నో అఖి అఖి రే నువ్వు లేవమని చెప్పురా నువ్వు లేవమని అమ్మా దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా నీ డాడీ రెక్కలు విరిచావా మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికోనా ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా నూరేళ్ల నిద్రతోని రెప్పలు మూసావా నా కూతుర్ని నువ్వే చంపేశావు. నా కూతురు డబ్బులు లేక చనిపోలేదు, వైద్యం అందక చనిపోలేదు. కేవలం తండ్రి అనే మాటకు అర్థం తెలియని ఓ రాత్రి మనిషి వల్ల డాడీ డాడీ అంటూ కనుమూసింది. శాంతి మధ్యలేందలా మాట్లాడుకో. పాప నా ప్రాణం, అలాంటిది నేను
నువ్వే చెప్పేశావు. ఏ క్షణం బ్యాంకులో దానికోసం దాచిపెట్టిన డబ్బుని మీ స్నేహితుడికి ఇచ్చావో ఆ క్షణంలోనే అది చచ్చిపోయింది. లోకానికి నువ్వు ధర్మమూర్తి, దానకర్ణుడు కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు నా బిడ్డని చంపిన హంతకుడివి. పేగు తెచ్చుకు పుట్టిన నా బిడ్డ అన్నీ తెచ్చుకుపోయిన ఆ క్షణంలోనే మన మధ్య ఉన్న బంధం కూడా తెగిపోయింది. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. భార్యగా నేను కోరుకున్నది నా బిడ్డను నాకు దక్కించమని, అది కూడా చేయలేకపోయావు. ఎంతో మందికి ఎన్నో చేసిన నువ్వు ఇప్పుడు నాకు ఒక్క సాయం చేస్తే చాలు. జీవితంలో ఇక నన్ను ఎప్పుడు కలుసుకోవద్దు. అది నాకు నువ్వు చేసే సాయం. ఖాళీ లేదు. ఏంటి సార్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదండి. నేను ఏ క్షణంలోనో పోవచ్చని డాక్టర్లు చెప్పారు. నేను చనిపోయినా బతకాలన్నది నా కోరిక. అందుకని నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, నా కిడ్నీస్ని ఎవరికైనా దానం చేయదలుచుకున్నాను. ఆపరేషన్ మరో గంటలో చేయబోతున్నాను. ఆహా, ఎంత గొప్పోళ్ళు సార్ మీరు. దీనికి వెళ్ళాలి. సీటు దొరికింది. ఈ హాస్పిటల్లో కూర్చోడానికి సీటు దొరకట్లేదండి. కాళ్ళు పీక్కిపోతున్నాయి నాకు. ఏం మర్యాద? ఎందుకు నేను నడిచి రాగలగా? ఇలాంటి గొప్పలు నడవకూడదు సార్. అంటే ఏం ట్రీట్మెంట్? థ్యాంక్ యూ సార్. మా హాస్పిటల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? హాస్పిటల్ అత్తారిల్లులా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కళ్ళు సార్ చాలా బాగున్నాయి. చెప్పారు. మీ హార్ట్ సార్ బ్యూటిఫుల్. చెప్పారు. మీ లివర్ వెరీ వెరీ గుడ్ సార్. ఆఖరికి మీ కిడ్నీ సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. అబ్బా, ఎప్పుడు టెస్ట్ చేశారండి బాబు? ఇంత బాగా చెప్తున్నారు మీరు. మీరు FRCS కదా? అవునండి. నేను అనుకున్నాను. సరే, మీ ఆఖరి కోరిక ఏమిటి సార్? నా ఆఖరి కోరిక ఏముంటుంది చెప్పండి. పైకి పోతూ నా చేతులతో ఏం తీసుకుపోగలను? ఆహా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్స్ కమాన్, లెట్స్ గో టు ది ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ రెడీ చేయండి. ఆపరేషన్ ఎవరికి? మీకే. నాకెందుకు? మీకు కూడా నాకున్న భావాలే ఉన్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏంటా భావాలు? నేను నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, కిడ్నీస్ ని దానం చేయదలిచాను. మీరు కూడా వాటిని దానం చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అప్రిషియేట్ చేయి. ఈ కేసు మీదన్నమాట. కుర్చీ ఖాళీగా దొరికింది కదా, నీ వీల్ చైర్ లో కూర్చుంటే పట్టుకొచ్చి ఇక్కడ పార్సల్ తీసేస్తారా? ఆగండి. దానం చేస్తే మీకు పోస్ట్ మార్టం ఫ్రీ. నీ పిండాకుడు ఫ్రీ. నువ్వు చేయించుకో పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం ఫ్రీ అని పార్సల్ ఇచ్చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. మనసులో ఇన్ని బాధలున్నా 6 సంవత్సరాల నుంచి పైకి మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఉండటమే కాదు, ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడాడు. ఇన్ఫాక్ట్ నీ ప్రాణాలు కూడా కాపాడాడు. వాట్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక్కసారి ఆ బిల్డింగ్ చూడు. దాని మీద ఏమి రాసిందో చదువు. అక్షయ ఫౌండేషన్. అక్షయ అంటే ఎవరో తెలుసా? రాజు కూతురు. అంటే ఈ ఫౌండేషన్ అంతా రాజుదే. డబ్బు లేకపోవటం వల్ల తన కూతురు చనిపోయిందని, అలాంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదని ఆ కష్టాన్నంతా తనలోనే దిగమింగుకుని తన బిజినెస్ టాలెంట్తో ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడేటట్టుగా ఈ ఫౌండేషన్ కట్టాడు. ఖరీదైన వైద్య సహాయం, పెద్ద పెద్ద డాక్టర్లు అన్నింటినీ పసివాళ్ల కోసం ఏర్పాటు చేశాడు. ఏ విధమైన ఫీజులు తీసుకోకుండా ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉండేటట్టుగా చేశాడు. తను ఫౌండేషన్ యజమానిగా ఎవరికీ తెలియనీక వాలంటీర్స్లో ఒకటిగా ఉంటూ వాళ్ళతో కలిసిమెలిసి సర్వీస్ చేస్తున్నాడు. పోయిన బిడ్డ జ్ఞాపకంగా ఓ గదిలో పాప రూపాన్ని పెట్టుకుని ఈ ఆసుపత్రిని ఆ పాపకి అంకితం చేశాడు. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్.
నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ రాజ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజ్. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ, కమాన్. రాజ్, కనీసం మనం ఫ్రెండ్స్గా అయినా ఉండొచ్చా? ఎస్, యూఆర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కమాన్. రాజ్, ఈ చీకట్లో ఒంటరిగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అక్షయ్ చనిపోయి వాటికి 6 సంవత్సరాలైంది. పోయిన అక్షయ్ గురించి బాధపడకు. తను ఎక్కడికి పోలేదు. కంటికి దూరం అయిందేమో గాని నీ మనస్సులో శాశ్వతంగా బ్రతికే ఉంది. అంతేకాదు, ఇక్కడ పనిచేస్తున్న అందరి హృదయాల్లోనూ నువ్వు కాపాడిన వేలాది పసిపాపల మనసుల్లోనూ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఇంతమంది జీవితాలను నువ్వు కాపాడాలనే ఆ భగవంతుడు నీ జీవితంతో ఆడుకున్నాడేమో, నాకు తెలీదు. బట్ ఐ నో వన్ థింగ్, నీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్.